హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సో, ఈ స్టోరీ ఏమిటి అంటే మంచి చెడులను ఎలా తెలుసుకోవాలి? ఒక వ్యక్తికి ఎలా డిసైడ్ చేస్తారు? ఇతను మంచివాడే, ఇతను చెడ్డవాడే, ఈ ఈ ఈ పని అయితే మంచిది, ఈ పని అయితే చెడు అనేది ఎలా డిసైడ్ చేసుకుంటారు? వాళ్ళది వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? అనే గురించి మాట్లాడితే ఎవరైనా సరే ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, ఈ సొసైటీలో జరిగేవి కొన్ని వింతలు ఏమిటి అంటే, నలుగురు 4 మాటలు విని, సో, వాళ్ళదే అనుకోని మీరు భ్రమలో పడటం. నలుగురు ఒక జడ్జ్ ఇచ్చిన తర్వాత, సో, అదే మీరు ఫిక్స్ అయిపోతారు. మిమ్మల్ని మీరు ఏ రోజు కూడంగా క్వెషన్ ఏసుకోరు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోరు. ఎందుకు అంటే, నలుగురు ఏదైతే డిసైడ్ చేస్తారో, అదే మీరు మైండ్‌లో ఫిక్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి చెడులను ఎలా తెలుసుకోవాలి? ఇతను మంచివాడని ఎలా ప్రూవ్ చేస్తారు సొసైటీలో? మీరు ఎవరికైనా సరే మీ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, మీకు కావాల్సిన వ్యక్తిని కావచ్చు, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. లేదా ఏదో ఒక సహాయం అడుగుతూ ఉంటాడు. ఏదో ఒకటి అనుకోండి. మీకు మీ లైఫ్‌లో సంబంధించినది. సో, ఆ పని మీరు చెయ్యలేకపోయినప్పుడు ఖచ్చితంగా ఈజీగా నిన్ను చెడ్డవాడిగా చూస్తాడు. నువ్వు ఏదో తప్పు చేశావు. నువ్వు నీ క్యారెక్టర్ లేదు అనుకుంటాడు. నీ గురించి తప్పుగానే మాట్లాడతారు కొందరు. అలాగే నువ్వు చాలా ఈజీగా చెడ్డవాడిలాగా ప్రూవ్ చేయడానికి అనుకుంటారు. వాళ్ళ మనసులో అదే అనుకుంటారు. కోప్పడుతూ ఉంటారు నిజానికి అయితే. సో, ఒక వ్యక్తి నీకొచ్చి ఏదో ఒక సహాయం అడిగిందనుకుందాం. అది మీ ఎవ్వరైనా సరే మీకు డబ్బులు కావచ్చు, సాయం ఏదైనా కావచ్చు. మీరు ఆ సహాయం చేయలేకపోయినప్పుడు చాలా ఈజీగా మీరు వాళ్ళ దృష్టిలో మీరు చెడ్డవాడిగా కనిపిస్తారు, అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మీరు వినలేదు. వాళ్ళు చెప్పిన ఏది కూడా మీరు చేయలేదు కాబట్టి, మీరు మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా అనేది పక్కన పెడితే, వాళ్ళ మాట మీరు తీసేసినారు కాబట్టి, నేను చాలా ఈజీగా చెడ్డవాడుగానే ప్రూవ్ చేసుకుంటాడు. నీ మీద కోపపడతారు. ఏదో గిల్టీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు చాలామంది. కొందరి విషయం నేను మాట్లాడను గానీ, చాలా మంది గురించి మాట్లాడుతున్నా. సో, అప్పుడు నీ గురించి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో లేదో, నువ్వు ఎంత మంచివాడివో లేదో అనేది నీకు మాత్రమే తెలుసు కాబట్టి, సో, ఒక వ్యక్తి ఏదైనా గావచ్చు, చెప్పిన మాట నువ్వు గనక వినకపోతే, వారు ఏదైనా సరే అడిగినప్పుడు నువ్వు ఏ పని గావచ్చు, ఏదో ఒక సాయం రూపంలో గావచ్చు, డబ్బు గావచ్చు, వాళ్ళ అడిగినప్పుడు మీరు ఇవ్వలేకపోయినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ఈజీగా చెడుగానే చూస్తారు. కోపంతో మాట్లాడతారు. అలాగే నీ గురించి ఒక నెగటివిటీ మైండ్‌లో ఉంటుంది. మనశ్శాంతిగా మాట్లాడలేరు. ఎప్పుడైతే వారు చెప్పింది మీరు చేస్తారో, వాళ్ళు చెప్పినట్టు మీరు ఉంటారో, అప్పుడు నువ్వు మంచివాడిగా వాళ్ళ దృష్టిలో అవుతావు. ఎవరో ఒక వ్యక్తి అతను కొన్ని సహాయం అడిగిండనుకో వెంటనే చేసేయండి. అది డబ్బు గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. అడిగినప్పుడు ఇవ్వాల్సిందే. ఎంత తిప్పలు పడతారో, ఎంత కష్టపడతారో తెలియదు. మీరు ఎన్ని పాపాలను చేయండి. మీరు ఎంత చెడ్డవాడిగైనా ఉండండి. కానీ వాళ్ళు అడిగినప్పుడు ఏదైనా నో అనకుండా ఇచ్చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఎంత చెడు ఉన్నా సరే వాళ్ళ దృష్టిలో మాత్రం మీరు మంచి వాళ్ళే ఖచ్చితంగా అవుతారు. ఏం పాసిబుల్ కావచ్చు. సో, మీ గురించి నలుగురు చెడ్డవాడు అనుకున్నా పర్వాలేదు గానీ ఎవరికైతే మీరు అడిగింది ఇచ్చేస్తారో వాళ్ళ దృష్టిలో మాత్రం ఖచ్చితంగా నువ్వు మంచివాడు. ఎందుకంటే నువ్వు మంచివాడు అంతే. నువ్వు వాళ్ళు అడిగింది చేస్తున్నావు కాబట్టి నువ్వు మంచివాడు. వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏది చేయలేకపోతే చెడ్డవాడు. మంచి, చెడు అనేది ఏమి ఉండదు. నలుగురు మిమ్మల్ని జడ్జ్ చేసే కెపాసిటీ లేదు. ఎందుకు అంటే వాళ్ళ అవసరానికి బట్టి మిమ్మల్ని ఇది ప్రూవ్ చేయడానికి ఇస్తారు. సో, వాళ్ళు నిన్ను నెగెటివ్‌గా చూస్తున్నారు. వాళ్ళు నువ్వు చెడ్డవాడివి ఉన్నావంటే నమ్మకూడదు. అసలు నువ్వేంటో నీకు తెలిసుండాలి. కానీ సొసైటీలో నలుగురు మంచిగా చూస్తారు. నలుగురు చెడుగా చూస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? మంచి, చెడు అనేది ఏమి ఉండదు. ఈ వ్యక్తి మంచి, ఈ వ్యక్తి చెడు అనేది. కొన్ని, కొన్ని ఉంటాయి పనులు. ఈ పని చేస్తే చెడు, ఈ పని చేస్తే మంచి అని. బట్ మీరు ఏమి చేయకుండానే మీరు ఏమి ఒక్క మాట అనకుండానే, మీరు ఏ తప్పు చేయకుండానే మిమ్మల్ని చెడ్డవాళ్ళు అనేవారు కూడంగా ఉన్నారు. నిందించేవారు కూడంగా ఉన్నారు. దానికోసమే ఈ స్టోరీ. అర్థమైందా ఫ్రెండ్స్? మిమ్మల్ని ఎవరైనా సరే ఎప్పుడైతే మీరు ఒకరి మాట వినలేకపోయారో అప్పుడు ఖచ్చితంగా నీ మీద నెగెటివ్‌గానే ప్రూవ్ చేయడానికి చూస్తారు కొందరు. సో, నువ్వు చాలా ఈజీగా వాళ్ళ దృష్టిలో చెడ్డవాడయిపోతావు. అదే వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎంత క్యారెక్టర్‌లెస్ అయినా, నువ్వు ఎంత
ఖరాబ్ ఉన్నా సరే, నువ్వెంత చెడుగా ఉన్నా సరే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు. కానీ వాళ్ళు అడిగినప్పుడు మీరు చేశారు కాబట్టి, మీరు వాళ్ళ దృష్టిలో కేవలం మీరు ఎవరికైతే వాళ్ళు అడిగింది ఇచ్చారో, ఎవరికైతే వాళ్ళు అడిగింది చేశారో, కేవలం వాళ్ళ దృష్టిలో మీరు మంచివారు అవుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? మంచి, చెడు అనేది ఏమి ఉండదు. వాళ్ళు నలుగురు నీ గురించి పేరు పెట్టారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలిసుండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.